హలో వ్యూవర్స్, చాలా రోజుల క్రితం మీకు నేను పరిచయం ఉండుంటా కదా. సో ఇప్పటికి మీకు పరిచయమే. శేషిత టెక్నాలజీస్ అని చెప్పి చాలా రోజుల క్రితం ఒక టాపిక్ అయితే వచ్చిందనమాట. అయితే చాలామందికి డౌట్ ఏంటంటే ఆ శేషిత టెక్నాలజీస్ గురించి మాట్లాడారు కానీ మరి అది ఎక్కడ ఉంది, ఏంటి, అసలు ఎంతవరకు ప్రాసెస్ అయింది, ఇది చాలామందికి డౌట్గానే ఉందనమాట. ఇప్పటికీ నన్ను చాలామంది అడుగుతూనే ఉంటారు. సో వాళ్ళందరికీ ఈరోజు సమాధానం చెప్పడానికి నేను వచ్చేసా. సో నువ్వెందుకు వచ్చావు ఎక్కడికి అన్న? మెయిన్ ఏంటంటే మీరు హౌసెస్ గురించి చెప్తున్నా, శేషిత టెక్నాలజీస్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ కొనడం వల్ల మనకి చాలా యూజ్ ఉంది అని చెప్తున్నారు. నాకేంటంటే రీసెంట్ గా జాబ్ వచ్చింది, మీకు తెలుసు ఆ విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అన్న. సో జాబ్ వచ్చిందని హ్యాపీనెస్ ఉంది కానీ నా డ్రీమ్ ఫుల్ఫిల్ కావట్లేదే. అందరూ సెటిల్ అయిపోతున్నారు ఓన్ హౌసెస్ కొనుక్కొని. బట్ నాకున్న శాలరీకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న బడ్జెట్ అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. పైగా నాకు ఇంకా డౌట్స్ ఏంటంటే హౌస్ కొంటాము, ఫ్లాట్ కొంటాము, బట్ కొన్ని సంవత్సరాల తర్వాత అది బాగా ఓల్డ్ మోడల్ అయిపోతుంది, మెటీరియల్ సరిగా వాడట్లేదు, అంత హై ప్రైస్ పెట్టినప్పటికీ కూడాను మనకు అంత మంచి హౌస్ రావట్లేదే అని చాలా ఉండిపోయాయి. పైగా మీరు చాలా సార్లు చెప్పారు శేషిత టెక్నాలజీస్ చాలా బెస్ట్, ఒకసారి వెళ్దాము చూద్దామని. కానీ నాకు అలా చాలా డౌట్స్ ఉండిపోయాయి. అసలు ఏంటి బెనిఫిట్స్, ఇవన్నీ తెలుసుకుందామని మీతో పాటు నేను వచ్చేసాను. ఇందులో నీకు 2 విషయాలు చెప్తాను నేను. సో నీకున్న బడ్జెట్ లో కావాలంటే ఇప్పుడు బయట దొరుకుతుంది స్ట్రాంగ్ హౌస్. 1 కాదు 4 రేట్లు. జనరల్ గా మన హౌసెస్ ఉంటాయి కదా, సో దానికంటే కూడా 4 రేట్లు దానికి స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. అలాంటి హౌస్ నీకు ఈ రోజు పరిచయం చేయబోతున్నాను. యాక్చువల్గా నాకు దాని గురించి డెప్త్ గా తెలీదు. సో బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంది. ఈ శేషిత టెక్నాలజీస్ హెడ్ సో నర్మద్ రెడ్డి గారు ఉన్నారు. సో తనతో మాట్లాడితే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో నీకు అండ్ మా వ్యూ చాలా రోజుల నుంచి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట. సో మనం దాని గురించి టాపిక్ రాలేదు, అది ఎంతవరకు అయింది వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట. నీకు, వాళ్ళకి, నాకు అందరికి ఒక క్లారిటీ రావాలంటే నర్మద్ రెడ్డి గారిని కలవాల్సింది. తప్పకుండా కలుద్దామా? రెడీ జూట్. హలో మురళి, ఎలా ఉన్నారు? బాగున్నాను మురళి. సో సరే నర్మద్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎవరు మురళి పాప? తిను నవీన అని. సో నా కొలీగ్ యాక్చువల్ గా రీసెంట్ జాబ్ వచ్చింది. సో బేసిక్ ఎవరికైనా ఒక కల కదా, ఒక డ్రీమ్ హౌస్ అని. తను అడిగింది నన్ను చాలా దగ్గరలు, కానీ బట్ నాకు గన్ షాట్ గా మీరే గుర్తొచ్చారు. సో ఎందుకంటే తర్వాత తిను కొన్న తర్వాత ఏదైనా సరే సేమ్ అంటే తిను ఏ చిన్న ప్రొడక్ట్ కొనాలన్నా నన్ను అడుగుతుంది. సో నేను ఇది కొనాలంటే ఎక్కడ కొనాలా, ఎక్కడైతే బాగుంటుందని. సో దీనికి నేను చాలా రోజుల నుంచి నమ్మకంగా మంచిగా చెప్తూనే ఉన్నా. సో ఇలాంటి మంచి డెసిషన్ అంటే పెద్ద డెసిషన్ తీసుకున్నప్పుడు నేను ఏదంటే అది చెప్పి తర్వాత నాకు ఇలాంటిది ఎందుకు చెప్పావు అని ఖచ్చితంగా అడుగుతుంది కదా ఫ్యూచర్లో. ఆ మాట రాకూడదని సో డైరెక్ట్గా మీ దగ్గర తీసుకొచ్చేసా. ఇంకో విషయం ఏంటంటే చాలా రోజులైంది మనం కలిసి మాట్లాడుకొని, మధ్యలో కలుస్తున్నాం కానీ ఈ ప్రాజెక్ట్ గురించి అయితే మనం ఎప్పుడు డిస్కషన్ చేయలేదు. సో దీని గురించి అంటే ఇప్పటికే పీపుల్స్ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. సో ఎప్పుడో అన్నారు బట్ మనకైతే ఇప్పటివరకు అయితే ఏమి ఇవ్వలేదు అని ఒక ప్రజల్లో ఉండిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఏం చెప్తారు? మురళి, యాక్చువల్గా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రాజెక్ట్ ఇన్ నెల్లూరు. యా ఐ నో. దీనిలో స్పెషాలిటీ ఏంది అంటే మామూలు ఇళ్ళకి ఇటుక రాయితో గోడలు కడతారు. అవును. మనం 6 inches వాల్స్ తోటే కాంక్రీట్తో గోడలు కట్టాం. దానివల్ల ఏంది అడ్వాంటేజ్ అంటే మామూలు ఇంటి కన్నా కూడా ఇట్ ఈస్ 3 to 4 times మోర్ స్ట్రాంగర్, 3 to 4 times మోర్ డ్యూరబుల్ అండ్ 3 to 4 times మోర్ రెసిస్టెన్స్ టువర్డ్స్ ఎర్త్క్వేక్స్ అనమాట. ఒకవేళ మనకి భూకంపాలు వచ్చినా కూడా మన నెల్లూరులో ఉండే ఇళ్ళన్నీ పడిపోయినా కూడా మన ఇల్లు అట్టే సేఫ్గా ఉంటాయి. ఎందుకంటే దే ఆర్ కాల్డ్ మొనోలిటిక్ స్ట్రక్చర్స్. అంటే గృహాలు ఉంటాయి కదా, గృహాలు లాంటి స్ట్రక్చర్స్. గృహాలు ఎన్ని తరాలైనా అట్టే ఉంటాయి, ఉండిపోతాయి. సో కాకపోతే గృహల్లాగా కాకుండా ఇది మామూలు అపార్ట్మెంట్స్ అంటే 40 సంవత్సరాల తర్వాత స్ట్రక్చర్ స్టెబిలిటీ తగ్గిపోద్ది. స్ట్రక్చర్ స్టెబిలిటీ తగ్గిపోయిన మన మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి స్ట్రక్చర్ స్టెబిలిటీ చూస్తారు. మన ఊర్లో చేస్తారో లేదో నాకు తెలీదు. యూజువల్గా ఒక రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ అయితే వచ్చి స్ట్రక్చర్ స్టెబిలిటీ చెక్ చేసి ఆడ స్ట్రక్చర్ స్టెబిలిటీ బాగలేదంటే వాళ్ళకి చెప్తారు, అయ్యా మీరు మారిపోండి, ఇల్లు ఎప్పుడైనా పడిపోవచ్చు అని. వాళ్ళు మారకపోతే వాళ్ళ కర్మ. ఆ స్ట్రక్చర్ స్టెబిలిటీ చెక్ చేసి స్ట్రక్చర్ స్టెబిలిటీ లేదు అంటే దాన్ని స్ట్రక్చర్ స్టెబిలిటీ ఇంక్రీజ్ చేసుకునేదానికి కొన్ని మెకానిజమ్స్ ఉన్నాయి. మహా అంటే ఒక 5 ఏళ్ళు పెంచుకోవచ్చు. దాని తర్వాత అపార్ట్మెంట్లో సొసైటీలో ఉండే వాళ్ళందరూ ఆ బిల్డింగ్ పగలగొట్టేసి ఫ్రెష్గా మళ్ళీ అపార్ట్మెంట్ కట్టుకోవాలి. ఇప్పుడు స్క్వేర్ ఫీట్ 3000 అవుతుంది అనుకో, రేపు 40 ఏళ్ళ తర్వాత మళ్ళీ పగలగొట్టి కట్టాలంటే ఆ రోజు 30,000 ఉండొచ్చు స్క్వేర్ ఫీట్. ఏమంటావా? ఇటు చూసి అటు చూసేలేక 5-10 ఏళ్ళు అయిపోతుంది.
ఓకే. సో మీరు ఒక విషయం 40 ఏళ్ళు అని చెప్పారు కదా, 40 ఏళ్ల తర్వాత ఇది కన్వెన్షనల్ అపార్ట్మెంట్ అయితే బట్ మీరు ఇప్పుడు మనం చాలా బిల్డింగ్స్ అది చూస్తున్నాం అనమాట. 5 years 6 years చూస్తే కూడా ఇది చాలా ఎప్పుడు మన తాతల కాలం కట్టింది కట్టినట్టు అలా ఉంటాయి కొన్ని. అప్పటికే మనకి స్ట్రక్చర్ మారిపోయి ఉంటుంది, పగుళ్ళు వచ్చి ఉంటాయి. ఏంటంటే అవే దానికి కారణం మాక్సిమం వాటర్ ప్రూఫింగ్ చేయాలి కరెక్ట్ గా. అవన్నీ చేయరు. ఓకే, డీసెంట్ బిల్డర్స్ చేస్తారు, లేకపోతే ఎక్కడన్నా ఉంటే గ్రౌటింగ్ చేయాలా, వాటర్ ప్రూఫింగ్ చేయాలా, ఇవన్నీ కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అయితే బిల్డింగ్ ఓల్డ్ కాదు. దానికి కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి కొంతమంది చేయరు, కొంతమంది చేస్తారు. సో మనం ఏంది అంటే వీ ఫాలోడ్ ఆల్ ప్రోటోకాల్స్, అన్ని ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి ఒక 40 ఏళ్ళ తర్వాత పగలగొట్టే కాన్సెప్ట్ కాకుండా 125 నుంచి 150 ఏళ్ళు అంటే 4-5 తరాలు ఒక 4-5 తరాలు వాళ్ళు హ్యాపీగా దానిలో ఉండొచ్చు. ఇప్పుడు మామూలు అపార్ట్మెంట్ 15 ఏళ్ళ తర్వాత డిప్రిషియేషన్ స్టార్ట్ అవుద్ది. అవును, పాత అపార్ట్మెంట్ అయ్యా బిల్డింగ్కి రేట్ లేదు, స్థలానికి రేటు అని చెప్పి అంటారు కదా, మందట్టు కాదు. 75 ఏళ్ళ దాకా బిల్డింగ్ రేట్ కూడా అప్రిషియేట్ అవుతుంది. నువ్వు ఏడన్నా ప్లాట్ కొన్నావు ఏమా, ప్లాట్ కొంటే ప్లాట్ రేటు పెరగద్ది, కట్టుబడి రేటు తగ్గద్ది. మనదేంది అంటే స్పెషాలిటీ 75 ఏళ్ళ వరకు బిల్డింగ్ రేటు కూడా పెరగద్ది. ఓకే, 75 ఏళ్ళ తర్వాత మనకి డిప్రిషియేషన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు దాకా ఉంటుంది? 125 ఏళ్ళ దాకా డిప్రిషియేషన్ ఉంటుంది. కన్వెన్షనల్ అపార్ట్మెంట్, కన్వెన్షన్ ఇల్లు ఏదైనా అయితే 15 ఏళ్ళ తర్వాత బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే డిప్రిషియేషన్ స్టార్ట్ అవుద్ది అనమాట దాని మీద. అంటే కట్టుబడి రేట్ తగ్గించుకుంటా వస్తారు. బట్ వీ డోంట్ హ్యావ్ దట్ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు శేషిత టెక్నాలజీస్, ఈ టెక్నాలజీ అనేది మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. సో ఒక అచ్చులాగా తయారు చేసుకొని కట్టే ఇల్లు అనేది. సో దీనికి డౌట్ ఏంటంటే, నన్ను మొన్న ఈ మధ్య రీసెంట్గా అడిగింది, నాకు ఇండివిజువల్ హౌస్ ఎక్కడైనా చూడన్నా, అపార్ట్మెంట్ అంటే నాకు అని అన్నమాట. వెరీ గుడ్. సో దానికి ఏమంటారంటే నాయన, ఒకళ్ళు ఇండిపెండెంట్ ఇల్లు 4 రోజులు తిరుపతికి పోవాలి, మనము తాళం వేసుకొని పోతాం. ఇప్పుడు మీ బడ్జెట్ లో ఇల్లు తీసుకుంటే ఫస్ట్ స్లమ్ ఉన్నట్టు ఉంటది. మీ బడ్జెట్ లో ఇండిపెండెంట్ ఇల్లు తీసుకుంటే ఫస్ట్ స్లమ్ ఉన్నట్టు ఉంటది. అటాచ్ పోయి రావాలనుకున్నారు ఫ్యామిలీ తోటే, మన ఇంటికి ఎంతవరకు సేఫ్టీ ఉండదు. కరెక్టా? అదే అపార్ట్మెంట్ అయితే మనం హోటల్లో లాక్ వేసుకుని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవచ్చు. ఎందుకని ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అవుతున్నారు? సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కోసం. మామూలు ఇండిపెండెంట్ ఇళ్ళ కన్నా కూడా అపార్ట్మెంట్ అంటే మనకి సేఫ్టీ. ఇంకొకటి ఏంది అంటే, టక్కన హెల్త్ బాగాలేదు, అపార్ట్మెంట్ అయితే కిందకి దిగగానే 10 మంది ఉంటారు. ఈ కారు కాకపోతే ఆ కారు కాకపోతే ఇంకొక కారు, టక్కన హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. అందరూ పరిచయం ఉండేవాళ్ళు, నైబర్స్ అంటే యూ విల్ హావ్ గుడ్ రిలేషన్ విత్ దెమ్. బై ద బై మన అపార్ట్మెంట్లో ఏం చేస్తున్నాం అంటే మురళి, మనం ప్రొఫైలింగ్ చేసి ఇస్తున్నాం. వీళ్ళు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్, వీళ్ళు మంచోళ్ళు అంటేనే ఇస్తున్నాం. 50% మనం అయిపోయినాయి సేల్స్, ఇంకా 50% ఉన్నాయి. ఇలాంటి అపార్ట్మెంట్స్ నాకు తెలిసి నెల్లూరులో ఇంకెవరు కట్టేదానికి కూడా సాహసించరు. నాకు తెలిసి సింగిల్ పీస్గా ఉంటాయి, కడితే మళ్ళీ మనమే ధైర్యం చేసి కట్టాలా. అది విషయం. సో స్ట్రాంగ్ అని చెప్పారు కదా, స్ట్రాంగ్ అంటే ఎలా, మనకి ఎట్లా ప్రూఫ్ ఏంటి దానికి, నేను ఎలా చేసుకోవాలి దాన్ని? వెరీ గుడ్. అది ఏం లేదు మురళి, ఇప్పుడు మామూలు ఇటుకరాయి ఉంది, ఇటుకరాయి తీసుకుపోయి దాని మీద స్ట్రెంగ్త్ టెస్ట్ చేసామంటే 50 నుంచి 75 న్యూటన్స్ కి పగిలిపోతుంది. మన కాంక్రీట్ కాబట్టి M25 M35 కాంక్రీట్ కూడా వాడున్నాం మనం. దానిలో డబుల్ మ్యాట్ స్టీల్ వాడున్నాం. దానివల్ల ఏంది అంటే మనకి దీన్ని కానీ ఒక కోర్ కటింగ్ చేసి తీసుకుపోయి టెస్ట్ చేస్తే, కోర్ కటింగ్ కావాలని నేను తీపిచ్చిస్తా మీకు, తీసుకోబోయి టెస్ట్ చేస్తే 400 నుంచి 450 న్యూటన్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ స్ట్రెంత్ కూడా కొన్నిసార్లు మనకి రిపోర్ట్స్లో వచ్చి ఉండే. అంత స్ట్రాంగ్ అంటే ఈ 50 నుంచి 75 న్యూటన్స్ ఆడా, 350 నుంచి 450 న్యూటన్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ స్ట్రెంత్ ఆడా. దీనిలో ఇంకొక బ్యూటీ ఏం తెలుసా, ఒకవేళ ఫ్యూచర్లో టెక్నాలజీ డెవలప్ అయితే మన ఇల్లు అడ్రస్ మార్చాలన్నా కూడా మార్చుకోవచ్చు. ఇది మొనోలిటిక్ స్ట్రక్చర్ కదా, దీన్ని ఎత్తుకొని పోయి ఆడన్నా పెట్టుకోవచ్చు కావాలంటే. ఫౌండేషన్ తోటి అట్టే తీసుకొని పోయి, మామూలు ఇల్లు అట్టు తీసుకోపోలేం కదా, కూలిపోతాయి. ఇది మన దగ్గర ఒకవేళ టెక్నాలజీ ఉంటే ఫౌండేషన్ తోటి అట్టే తీసుకుపోయి ఇంకో లొకేషన్ లో కూడా పెట్టుకోవచ్చు. మెయింటెనెన్స్ కూడా చాలా వరకు తక్కువ ఉంటుంది మన దానిలో, కంపేర్ టు ఈ అంబియన్స్ కి, ఈ లుక్ అండ్ ఫీల్ కి మెయింటెనెన్స్ కూడా చాలా వరకు తక్కువ ఉంటుంది. సో మొత్తానికి ఇప్పుడు మనకి 40 ఫ్యామిలీస్ ఉండడానికి కోసం మనం సెటప్ చేసుకున్నాం. అయితే కొంతమందికి మీరు ఫ్రీగా ఇస్తారని చెప్తున్నారు, కొంతమందికి ఇస్తారా, అందరికి ఇస్తారా? నాకు అర్థం కాలేదు అసలు.
అన్నారు లాస్ట్ టైం మనం కలిసినప్పుడు. మురళి ఫ్రీ అంటే ఎవరికి ఇస్తామంటే ఫ్రీ అందరికి ఇస్తారు 40 మందికి లక్కీ డ్రా ఏమని ఉంటాయి. నాకు అర్థం కాలేదు అసలు ఆ విషయం. కాదు ఫ్రీ ఎవరికి వస్తుంది అంటే మురళి. ఓకే. సో ఇంకొక విషయం కూడా మనం మధ్యలో డిస్కషన్ అయితే వచ్చింది. అంటే మనం రెంట్ హౌస్లో మనం ఆల్రెడీ ఉన్నామంటే అలాంటి వాళ్ళకి కూడా మనం ఫ్రీ హౌస్ అనేది అది కూడా 2,000 రూపాయలు కరెంట్ బిల్ మురళి. నెక్స్ట్ 4,000 రూపాయలు బైక్ పెట్రోల్ కి అనుకున్నాం వేస్ట్ చేసేవాళ్ళు, అదే వాడేవాళ్ళు. నెలకు 3,000 కిలోమీటర్లు కార్లో తిరిగే వాళ్ళకి, ప్లస్ కనీసం 10 నుంచి 15,000 బాడుగ కట్టే వాళ్ళకి. వాళ్ళకి ఈ బాడుగ కానీ, ఈ కరెంటు బిల్లు కానీ, ఈ బైక్ పెట్రోల్ ఎక్స్పెన్సెస్ కానీ, కార్కు దగ్గర 30-35,000 రూపాయలు పెట్రోల్ ఎక్స్పెన్సెస్ కానీ, పెట్రోల్ డీజిల్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇంత నెలకి వాళ్ళు రెగ్యులర్ గా ఖర్చు పెట్టే వాళ్ళకి ఇళ్ళు ఫ్రీగా వచ్చేది ఎట్లా అనేది నేను చెప్తాను అనమాట. క్వశ్చన్ మార్క్. ఇది నిజంగా అన్నా అసలు ఎంత మంచి బెనిఫిట్. ఇప్పుడు దీనికి ఏమనిపిస్తుంది తెలుసా, నాకు మా ఇంటికి ఏమనిపిస్తుంది అంటే ఇంటి సంగతి పక్కన పెట్టి ముందు కారు కొనుక్కుందాం. మెయిన్ కారు కొనుక్కొని సార్ చెప్పిన బెనిఫిట్స్ అన్ని ఇంత మంచి బెనిఫిట్స్, ముందు కారు కొనుక్కొని బైక్ కొనుక్కొని ఎలక్ట్రిక్ కారు ఎలక్ట్రిక్ బైక్ ఎలాగో ఇల్లు ఫ్రీగా ఇస్తారని ఆలోచిస్తుంది. నవీన ఇదేందంటే మా నువ్వు 3,000 కిలోమీటర్లు తిరిగే పని అయితేనే నీకు ఫ్రీ. ఖచ్చితంగా తిరుగుతాం సార్. దానికోసం యుద్ధ ప్రాతిపదికన తిరగకూడదు. మనకి 3,000 కిలోమీటర్ల నెలకి తిరిగేదానికి, తిరిగిన దానికి మనకి ఏదైనా ఆదాయం వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఒకవేళ మార్కెటింగ్ లో ఉన్నాము, ఫీల్డ్ వర్క్ వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి అంటే మనం అదేదో ఫ్రీగా వస్తుందని 3,000 కిలోమీటర్ల కార్లు అటా తిరిగేస్తున్నాం అనుకో, నెలకి మనం నష్టపోతాం. ఆ సెగ్మెంట్ ఎలా అసలు ఇది నాకు అర్థం కాలేదు, కొంచెం క్లారిటీ చెప్పు. అవే దీని గురించి తెలుసుకోవాలంటే yesnellore.com లో రిజిస్టర్ చేసుకుని ఆఫీస్కి కానీ వచ్చేసారంటే మన వాళ్ళు అందరూ చూడండి, www.yesnellore.com లో మీ వివరాలన్నీ నమోదు చేసుకొని, ఒకవేళ దీనికి కానీ మీరు సూట్ అయ్యే పని అయితే మీ వివరాలన్నీ నోట్ చేసుకుంటే మన ఆఫీస్ నుంచి రిప్రజెంటేటివ్ కాల్ చేస్తారు. మీరు ఆఫీస్కి వచ్చారంటే మీకు ఎలా ఇల్లు ఫ్రీగా వస్తుందో వాళ్ళు చెప్తారు. తర్వాత మిమ్మల్ని సైట్ విజిట్ తీసుకుని సైట్ చూపిస్తారు. మీకు అవన్నీ నచ్చినట్టయితే మీరు ఇల్లు తీసుకోవచ్చు అనమాట. www.yesnellore.com yesnellore.లో రిజిస్టర్ చేసుకుంటే మన వాళ్ళు అన్ని చూపించి అది చెప్తారు. సో ఇప్పుడు టీవీ ద్వారా చూసే వాళ్ళకి సో బేసిక్ కొంచెం అలా రెఫరెన్స్ గా ఏమైనా చెప్తారా? లేదు, లేదా సీక్రెట్. అది థియేటర్ కి చూడాలా. ఫ్రీగా హౌస్ కావాలంటే ముందు మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇల్లు కావాలనుకునే వాళ్ళైనా, ఫ్రీగా ఇల్లు కావాలనుకునే వాళ్ళన్నా yesnellore.com లో రిజిస్టర్ అయితే మనోళ్ళు కాల్ చేసి తీసుకెళ్లి చూపిస్తారు. ఇది చాలా టెంప్టింగ్ గా, అట్రాక్టివ్ గా అనిపిస్తుంది అనమాట. ఎలాగైనా తీసుకోవాలనే ఒకటి ఉంది. అయితే నాకు నీడ్ లేదు, నాకు ఎలక్ట్రికల్ వెహికల్స్ నీడ్ లేదు. సో నేను పేమెంట్ చేసుకొని నేను కొనుక్కుంటా. సో అప్పుడు వాళ్ళకి నాకు బెనిఫిట్స్ ఏంటి? వాళ్ళకంటే మీరు ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చారు, ఇది ఫ్రీగా ఇచ్చారు. సో నాకు ఆ నీడ్ లేదు, నేను మనీ పెట్టుకుంటాను. నాకు నీడ్, నాకు మీకేంది అంటే ఇప్పుడు నీకు అంత 3,000 కిలోమీటర్లు నేను తిరగను, నాకు కార్ లేదు, నాకు బైక్ ఉంది, బైక్ కూడా నేను 2,000-3,000 రూపాయలు పెట్రోల్ పోయిను, నేను 100 రూపాయలు పెట్రోల్ పోసుకొని నెలంతా వాడుకుంటా, నో ప్రాబ్లం. ఫస్ట్ ఎవరికి మన ఇల్లు బాగా యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సామ్సంగ్ Z Fold ఏందో ఉంది కదా, 1,70,000 ఫోను, అది ఎవరికి అవసరం? ఎవరన్నా జూమ్ మీటింగ్స్ అటెండ్ అయ్యి ఏదైనా ఆఫీస్ వర్క్ అంతా ఫోన్ లో చేసుకోవాలనుకునేవాడికి అది ఉంటే బాగుంటుంది. 1,70,000 చేతిలో ఉంటే వాల్యూ అనుకునేవాడికి అది వాల్యూ కోసమే కొంటాడు కానీ వాడుకునేదానికి కొండ. ఓన్లీ వాడేది ఫోన్, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ చూస్తాడు అంతే. స్టేటస్ కోసం వాడేవాళ్ళు ఉంటారు, బిజినెస్ పర్పస్ వాడే వాళ్ళు కూడా ఉంటారు. అది అంత కాస్ట్, అంత బ్రాండ్ వాల్యూ మనం కోట్ చేయట్లేదు అనమాట. ఇక్కడ ఏంది అంటే మామూలు వాళ్ళు ఫస్ట్ వచ్చేసి ఎవరు మార్కెటింగ్ లో ఉండి 3,000 కిలోమీటర్లు వాడే వాళ్ళకి ఈ ఇల్లు తీసుకుంటే వాళ్ళకి బంపర్ ఆఫర్, వాళ్ళకి విపరీతమైన బెనిఫిట్ ఈ ఇల్లు. సెకండ్ ఎవరికి ఇల్లు సూట్ అవుతుంది అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఇన్ని సంవత్సరాలు విపరీతంగా కష్టాలు పడి ఉంటారు, కష్టం చేసి ఉంటారు, ఇప్పుడు రిటైర్ అయి ఉంటారు, వాళ్ళకి ఇల్లు సూపర్గా సూట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకెవరికి సూట్ అవుతుంది అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కూడా బాగా సూట్ అవుతుంది. నెక్స్ట్ నార్మల్ ఫ్యామిలీస్, ఇంకా లాస్ట్ ప్రయారిటీ నార్మల్ ఫ్యామిలీస్. ఫస్ట్ ప్రయారిటీ 3,000 కిలోమీటర్లు తిరిగే వాళ్ళు, వాళ్ళకి ఇంటిని పూర్తిగా ఆస్వాదించవచ్చు, ఉచితంగా పొందొచ్చు. రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఒక స్టార్ రిసార్ట్ లాగా ఉంటుంది మన అపార్ట్మెంట్, స్టార్ రిసార్ట్ లాగా ఉంటుంది. ఫుల్ పచ్చదనం, పక్షులు, చాలా గ్రీనరీ,
లోపల హంసలు, కుందేళ్లు, ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఇప్పుడు అసలు చూద్దామన్నా ఎద్దల బళ్ళు, వెరీ గుడ్, ఎద్దల బళ్ళు, ఇవన్నీ నీకు ఎట్లుంటదంటే యు ఫీల్ లైక్ ఆ త్రిశంకు స్వర్గం లాగా చేసి పెట్టాం అనమాట బయటంతా. ఓకే. అండ్ లోపల వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్. బయట ప్రకృతిని బాగా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది, బాగా నచ్చద్ది, మంచి ఆక్సిజన్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా పొల్యూషన్, వెహికల్స్, సౌండ్ పొల్యూషన్ మన సిటీలో ఎప్పుడు చూసినా అదే సీనియర్ సిటిజన్స్ కి కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది, చిన్న పిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్న, ఎవరైనా హౌస్ కొనాలంటే ముందు వాస్తు, నాకు పర్టికులర్ గా పలానా ప్లేస్ లో పూజ గది ఉండాలి అండ్ కిచెన్, ఇవన్నీ కూడా ఎలా? ఇది వాస్తు ఒక బెస్ట్ వాస్తు ఆయన మన చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉంటారు, పేరు ఆయన లేరు ప్రస్తుతానికి. ఆయన మనకి అప్పుడు ఓకే చేశారు. ఆయన తర్వాత ఇంకొక 3-4 కూడా చూపించాం. అందరూ ఓకే అన్న తర్వాతనే అచ్చులు, కాంక్రీట్ పోసేదాన్ని గోడలకు కట్టే అచ్చుల్ని ఇంపోర్ట్ చేయించాం అనమాట. సో ఇవన్నీ చూసుకొని మన ఊరికి కావాల్సినట్టే మనం చేయాలి కదా. వేరే ఊళ్ళకి వేరే దేశంలో వాళ్ళకి కావాలన్నట్టు మనం చేస్తే మనకు సెట్ కాదు కదా. అందుకని వాస్తులు గీస్తులు అన్ని చూసే ఫామ్ వర్క్ మనం ఇంపోర్ట్ చేయించాం. అండ్ ఇంత మంచి ఫెసిలిటీస్ చెప్తున్నారు సార్, వాస్తు చెప్తున్నారు, విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అంటున్నారు, ఇన్ని ఉన్నాయి. అండ్ ఇందాక మురళన్న కూడా అన్నారు మనకి హార్ట్ ఆఫ్ ద నెల్లూరు అక్కడ అనేసి. ఇంతకీ అడ్రస్ చెప్పలేదు, అసలు మనకి ఎక్కడ ఉంటాయి ఫ్లాట్స్ అనేది చెప్పలేదు. నేను అదే వెయిట్ చేస్తున్నాను, చెప్తారేమో, ఎక్కడ తెలుసుకున్నాను. నెల్లూరు అంటే నెల్లూరుకి నేను దగ్గరలో అని చెప్పాను. ఎట్లా చెప్పావో నాకు తెలియదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాగుంట లేఅవుట్లో మనం కానీ ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ కింద కానీ పెట్టుబడి పెట్టుంటే అంకణం 5,000 వచ్చి ఉంటుంది. ఇప్పుడు 10 లక్షలు అయింది. రోడ్ ఫేసింగ్ 25 లక్షలు అంటున్నారు. 25 లక్షలు ఉండే దగ్గర మనం కానీ పెట్టుబడి పెడితే దాని మీద అది సాచురేటెడ్ ప్రైస్ అంటారు. ఆ 25 లక్షలు ఏమి 5 కోట్లు కాదు అంకణం. ఓకే, దాన్ని ప్రైస్ సాచురేటెడ్ ఏరియాస్ అంటారు. ఏరియా సాచురేటెడ్ ఏరియాస్ అని కొన్ని ఉంటాయి. ఏరియా సాచురేటెడ్ ఏరియాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రంగనాయకులపేట, మూలాపేట, లేకపోతే మన చిన్న బజార్లో 25 లక్షలు అంకణం చెప్తున్నారు, నేను కాదనలా. కానీ ఆడ కారు పోయేదానికి కూడా వీలు కాదు. ఆడ 25 లక్షలు చెప్తున్నారు అంటే అది వర్త్ కాదు అనేది రియల్ ఎస్టేట్ చెప్తుంది అనమాట. ఆ ఏరియా సాచురేటెడ్ ఏరియాస్లో పెట్టుబడులు పెట్టకూడదు. ప్రైస్ సాచురేటెడ్ ఏరియాస్లో కూడా పెట్టుబడులు పెట్టకూడదు. ఎందుకంటే అది ఇంప్రూవ్ అవడానికి అవదు. అంటే ఇప్పుడు మన మూలాపేట, నేను చిన్నప్పటి నుంచి పెరిగింది మూలాపేటలో నేను చిన్నపిల్లడప్పుడు చూసిన ఇల్లు అప్పుడు ఎట్టున్నాయి, ఇప్పుడు అట్టే ఉంటాయి. యాంటిక్ పీసులు చూడాలంటే మూలాపేటకు పోవాలి. కొన్ని ఉన్నాయి, నవపేట, మూలాపేట, రంగనాయకులపేట, యాంటిక్ పీసులు ఉంటాయి. ఆ యాంటిక్ పీసులు చూడాలంటే ఆడకు పోవాలి. ఆడేం రేట్లు ఏం అప్రిషియేట్ కావు, ఎవరు అమ్మరు, ఎవరు కొనరు. మనం ఒక ప్లేస్ లో పెట్టుబడి పెడుతున్నాం అంటే మనం ప్రస్తుతానికి తక్కువకు పెట్టుబడి పెట్టాలా. ఆ ఏరియా ఫోర్కాస్ట్ అనాలిసిస్ ప్రకారం ఆ ఏరియా బాగా డెవలప్ అయ్యేది ఉండాలి. సో మన ప్రాజెక్ట్ ఎక్కడ కట్టుందంటే నారాయణ మెడికల్ కాలేజ్ దగ్గర కట్టుంది. ఎందుకు కట్టున్నాం అంటే, మీరు నెల్లూరులో ఎక్కడి నుంచైనా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రీచ్ అవ్వాలంటే, మూలాపేట కావచ్చు, వేదాయపాళెం కావచ్చు, రంగనాయకులపేట కావచ్చు, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రీచ్ అవ్వాలంటే 20 నుంచి గంట పడద్దు, 20 నిమిషాల నుంచి గంట పడద్దు. కానీ మన ఏరియా నుంచి ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రీచ్ అవ్వాలన్నా 2 నిమిషాల నుంచి 5 నిమిషాల్లో రీచ్ అవుట్ అయిపోవచ్చు. ఏమంటావు మురళి? ఏషియాలో సెకండ్ బిగ్గెస్ట్ పోర్టు ఈ రోడ్ డెడ్ ఎండ్ లో ఉంది. సెమ్కార్బు, జెన్కో, ఎన్సిసి, మీనాక్షి పవర్ ప్లాంట్ లాంటి చాలా పవర్ ప్లాంట్లు కూడా ఆ రోడ్ లోనే ఉన్నాయి మనకి. ప్లస్ జెమినీ ఎడిబుల్ ఆయిల్, సారాయివాలా, ఇట్లా చాలా ఆయిల్ రిఫైనరీస్ కూడా ఆ రోడ్ లోనే ఉన్నాయి. ఈ పోర్ట్ ఆధారిత సంస్థలు, చాండ్లింగ్, ఫార్వర్డింగ్, ఇట్లాంటి ఏజెన్సీస్ ఉంటాయి. దగ్గర 500 నుంచి 1000 ఏజెన్సీస్ అక్కడ ఉన్నాయి. సో మనూరు నుంచి, నెల్లూరు నుంచి ముత్తుకూరుకి ఒక రోజుకి 50,000 మంది ప్రయాణం చేస్తున్నారు. ఫుట్ ప్రింట్ ఎక్కువ ఉండే రోడ్డు. ఇప్పుడు ఇంకొకటి ఏంది అంటే, మన మినీ బైపాస్ సాచురేట్ అయిపోయింది. మినీ బైపాస్ లో ఇంకా అంతా ఆల్మోస్ట్ కట్టేశారు, పెరిగిపోయింది. ఇంకా మన ఊరికి డబల్ రోడ్ ఎక్కడ ఉంది కమర్షియల్ గా బిల్డ్ అయ్యేదానికి? ముత్తుకూరు రోడ్ ఒకటే ఉంది. ఇక్కడ ఇంకా ఇప్పుడు 7 నుంచి పోయేసి ఆ వేదాయపాళెం అవతల డబల్ రోడ్ ఉందని ఆడ పెద్ద అంగడి కట్టరు. ఈ ఏరియాకి దగ్గరగా ఉండాలనుకుంటారు. సో ఇంకా మనకి డబల్ రోడ్ ఉండే ఆప్షన్ ఏది అంటే ముత్తుకూరు రోడ్ ఒకటే.
బిట్వీన్ ధనలక్ష్మీపురం హరినాథపురం ఎలా అవుతుంది అంటే నాకు తెలిసి ఫోర్కాస్ట్ అనాలిసిస్ ప్రకారం మన మినీ బైపాస్ ఎట్టుందో అట్ అవుతుంది. సో అది సిటీ సెంటర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనది నారాయణ మెడికల్ కాలేజ్ దగ్గరలో మన ప్రాజెక్ట్ ఉంది. అయితే ఇంకో డౌట్, ఇంకా చాలా చెప్పారు మీరు, మెయిన్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు హెల్త్ గురించి చెప్పారు, అంటే మన దగ్గర నుంచి 2 నిమిషాల్లో హాస్పిటల్కి అయితే వెళ్ళవచ్చు. అట్ ద సేమ్ టైం స్కూల్స్ కూడా దగ్గర, రెయిన్బో గానీ ఇతాకా గానీ అవన్నీ, ఇతాకా గానీ రెయిన్బో కూడా అక్కడే ఉంది, విబిఆర్, శ్రీ చైతన్య, నారాయణ మెడికల్ కాలేజు, నారాయణ ఇంజనీరింగ్ కాలేజు, అంటే కేజీ నుంచి పీజీ దాకా అన్ని ఉన్నాయి. అది మెయిన్ ఇంపార్టెంట్. అంటే మనకి చాలా కంఫర్ట్ జోన్ లో చూసుకుంటాం. ఈ 2 ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఆ 2 మనకి అవైలబిలిటీలో ఉంటాయి. సో మెయిన్ ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ వాటర్ అనేది కూడా. గ్రౌండ్ వాటర్ ఇప్పుడు మన దగ్గర గ్రౌండ్ వాటర్ ఎట్టుంటాయంటే, నేను మినరల్ వాటర్ ఉన్నట్టు అయితే నేను చెప్పను. మినరల్ వాటర్ లాగా ఉండవు. పాత రోజుల్లో మంచి ఉండట్లేదు. ఇప్పుడు దీనికి సాఫ్ట్వేర్ పెట్టుకుంటే మనకి ఆర్ఓ సిస్టమ్ పెట్టుకుంటే సరిపోద్ది. పాత రోజుల్లో చేలల్లో నీళ్లు లాగా ఉంటాయి, ఉప్పులు కాదు, జవ్వలు కాదు. పాత విలేజెస్ లో చాలల్లో నీళ్లు తాగితే ఎట్టుంటాయి, దే ఆర్ మోర్ న్యాచురల్ వాటర్ అండ్ దట్ ఈస్ వెరీ గుడ్. ఆల్కలైన్ వాటర్, దే ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. కానీ మనం వాటిని తాగేదానికి ఇష్టపడం, ఏమంటే తీయంగా ఉండవు కాబట్టి తాగం. ఇవి అయితే టేస్ట్ తీయంగా ఉంటాయి కాబట్టి చచ్చిపోయిన వాటర్ ని మనం తాగుతాం. దానిలో ఏమి ఉండవు కదా, కెమికల్స్ ఏమి ఉండవు, నో మినరల్స్, నో కెమికల్స్, నథింగ్, నో pH వాల్యూ. మనకి 24 hours అవైలబిలిటీ ఉందా ఇది? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మురళి, సారీ మర్చిపోయాను చెప్పడం, మున్సిపాలిటీ వాళ్ళు మినరల్ వాటర్ సప్లై కూడా ఇచ్చున్నారు మనకి. 2 సంపులు కట్టున్నాము, మినరల్ వాటర్ సప్లై ఇచ్చున్నారు. సో మనకి ఇబ్బంది లేదు. సేఫ్టీకి బోర్లు ఇస్తున్నాం, 2 బోర్లు ఇచ్చున్నాము. మినరల్ వాటర్ సప్లై కూడా ఉంది మనకి. సో టెక్నాలజీ చెప్పారు, మంచి స్ట్రాంగ్ అని చెప్పారు. సో ఎడ్యుకేషన్ కి హెల్త్ కి అదే అవైలబిలిటీలో ఉందని చెప్పారు. సో వాటర్ కూడా ఇప్పుడున్న మిగతా వాటితో పోల్చుకుంటే ద బెస్ట్ వాటర్ మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి. 24 hours వాటర్ ఫెసిలిటీ ఉంది. సో బై మిస్టేక్ ఎప్పుడైనా పవర్ పోతే జనరేటర్ కూడా యాజ్ యూజువల్ ఉంటుంది. సో మెయిన్ గా నీకు ఎన్ని టాపిక్స్ లో నీకు బాగా నచ్చింది ఏంటి? నాకు బాగా నచ్చింది విలేజ్ అన్నారు చూడండి. ఈ సిటీలో ఏంటంటే విలేజ్, మన ఇంటి దగ్గర విలేజ్ అట్మాస్ఫియర్ ఉందంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన సిటీలో వాటర్ కూడా కొంచెం పవర్ కట్ అయితే వాటర్ ఉండదు. సో పైగా డిసెంబర్ సైక్లోన్స్ ఏమైనా వచ్చాయంటే పవర్ కట్. సో దాని వల్ల వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది, అదొకటి. ప్లస్ అన్ని దగ్గరగా ఉన్నాయి, అటు హాస్పిటల్స్ కానీ, స్కూల్స్, కాలేజెస్, మెయిన్ ఇవే మనం చూస్తాం. కాలేజ్ కి పిల్లల్ని అంత దూరం పంపించాలంటే ఎలా, హాస్పిటల్స్ దగ్గరగా ఉంటే కొంచెం బాగుంటుంది కదా ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు. సో ఇవన్నీ నాకు చాలా బాగా అనిపించాయి అన్న. నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అంత తక్కువ ప్రైస్ కి ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న ఫ్లాట్ అంటే నిజంగా చాలా గ్రేట్ కదా. సో ఇవన్నీ ఓ పక్కన పెడితే, ఎందుకంటే దాదాపుగా ఉన్న నెల్లూరులో ఉన్న మాక్సిమం ఈ అపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్పెషాలిటీస్ దాదాపుగా ఇస్తుంటారు. సో నాకు బాగా నచ్చింది అంటే, నీకు నేను సజెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో రెగ్యులర్ అపార్ట్మెంట్ కంటే కూడా 4 times స్ట్రాంగ్. సో ఎందుకంటే మన మెయిన్ థింగ్ ఇది. సో ఇంకా అట్ ద సేమ్ టైం విలేజ్ వాతావరణం, పైగా ఇంకోటి వాస్తు కూడా, మన నెల్లూరు వాళ్ళు ఎక్కువ వాస్తు కూడా చూసుకుంటారు. ఇల్లు కలిసి రావాలంటే వాస్తు అంతా సరిగా ఉండాలి అనుకుంటారు. సో మెయిన్ వాస్తు కూడా ఉంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఫ్లాట్ ఎవరైనా వద్దనుకుంటారా అసలు? ఓకే, మరి నీకు? నాకైతే చాలా బాగా నచ్చింది. దీనన్నిటికంటే ముందు మీరు, ఎందుకంటే డబ్బులు 5 పైసలు కూడా ఖర్చు లేదు కాబట్టి, మీరు www.snelluru.com లో రిజిస్టర్ అవ్వండి. ఎందుకంటే దానికోసమే మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కొంచెం క్లారిటీగా అయితే తెలుస్తుంది. ఇంకొక చిన్న పాయింట్, ఒకవేళ మీ ఎక్స్పెన్సెస్ 30 నుంచి 40, 50 వేలు ఖర్చు పెడుతున్నారు ట్రావెలింగ్ కోసం, కారు ఫ్యూయల్ కోసం, బైక్ ఫ్యూయల్ కోసం 4,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ఇంటి రెంట్ 10 నుంచి 15 వేలు ఖర్చు పెడుతున్నారు, కరెంటు బిల్లు 2 నుంచి 4 వేలు ఖర్చు పెడుతున్నారంటే www.rent.sheshita.com లో మీరు ఎంత డబ్బులు నష్టపోతున్నారు 10 ఏళ్ళకి అనేది తెలుసుకునేదానికి www.rent.sheshita.com లో మీ వివరాలు నమోదు చేసుకొని, మీరు అన్ని ఎక్స్పెన్సెస్, క్యుములేటివ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి దానిలో వేసారంటే మీకు రిపోర్ట్ జనరేట్ అవుద్ది. ఆ రిపోర్ట్ని మీరు ప్రింట్ వేసుకొని, ఆ డబ్బులు వృధా కాకుండా పెట్రోల్ బంక్ వాళ్ళకి ఇచ్చిన డబ్బులు వెనక్కి రావు, వస్తాయా? బాడీకి కట్టిన డబ్బులు వెనక్కి రావు, కరెంట్ బిల్లు ఏపీ తీసుకోవడం ఉండదు. అవన్నీ మనకే ఉపయోగపడేటట్టు మా దగ్గర సూపర్ ప్లాన్ ఉంది.
మీరు దానిలో నాకు అర్థమైన విషయం ఏంటంటే, సో రెగ్యులర్ గా మనం ఇంటి కోసం, ఇంటి బాడీ కోసం, కరెంట్ బిల్లు కోసం, అలాగే రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం ఏమైతే ఖర్చు పెడుతున్నామో, సో ఆ వెబ్సైట్ లో అవన్నీ మన డీటెయిల్, మన పర్సనల్స్, సో మనం ఎంతైతే ఖర్చు పెడుతున్నామో అంత ఇస్తే ఆఫ్టర్ 10 years తర్వాత మనం ఎంత లాస్ అవుతున్నాం, సో ఇదంతా మనకి రిటర్న్ వస్తుందా లేదా అనేది మనకు క్లారిటీ అయితే వస్తుంది. సో దానికోసం మనం www.rent.sheshita.com అది ఎట్లా చేయాలో కూడా చెప్తాను. చూడు మురళి స్క్రీన్ మీద నీకు కనిపిస్తుంది కదా, www.rent.sheshita.com. ఇది ఇచ్చిన వెంటనే మనకి ఫస్ట్ ఏమొచ్చింది, నేమ్ వచ్చింది, కనిపిస్తుంది కదా మురళి. నేమ్ తర్వాత మొబైల్ నెంబర్ వచ్చింది. మొబైల్ నెంబర్ తర్వాత ఈ మొబైల్ నెంబర్, ఇప్పుడు నీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాము. తర్వాత ఏముంది, టోటల్ ఎక్స్పెన్సెస్ అని ఉంది. ఈ ఎక్స్పెన్సెస్ ఫీల్డ్ ఎంటర్ చేసి ఇదో ఎగ్జిక్యూట్ బటన్ ఈ లాస్ట్లో ఈ కార్నర్లో ఉంది కదా, ఈ బటన్ మనం నొక్కామంటే ఇప్పుడు 10 సంవత్సరాలకి ₹2 వడ్డీతోటే మనం ఎంత డబ్బు వృధా చేస్తున్నామో ఇక్కడ కనిపిస్తుంది. ఈ డబ్బు వృధా చేసుకునే దానికన్నా కూడా ₹1 వడ్డీతో మేము లోన్ ఇప్పిస్తాము. మీరు ఇల్లు కొనుక్కొని హ్యాపీగా ఉండొచ్చు. అక్కడ పోయే పెట్రోల్ బంక్ వాళ్ళకి ఇచ్చే డబ్బులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చే డబ్బులు, బాడీకి ఇచ్చే డబ్బులు అన్నీ కలిపి ఇచ్చేసారు అంటే, లేదు ఇంకొక 5,000 10,000 మనకి ఈఎంఐకి తక్కువ పడుతుందంటే అది సేవింగ్స్ అనుకోండి. ఆ సేవింగ్స్ ఎత్తి బ్యాంకుకి కట్టుకున్నారంటే ఎవరికి కడుతున్నాము, వీళ్ళు ఎవరికి కట్టట్లా, మన ఇంటికి మనం కడుతున్నాం. ఒక 10 ఏళ్ళ తర్వాత మీకు ట్రాన్స్ఫర్ వచ్చింది, నెల్లూరు నుంచి వెళ్ళిపోవాలా, ఇల్లు అమ్మేసేయండి, మీ స్టే ఫ్రీ అయిపోద్ది. యువర్ స్టే విల్ బికమ్ అబ్సల్యూట్లీ ఫ్రీ. లేదు కంటిన్యూ అవ్వాలా, నెల్లూరు మన సొంతూరు నెల్లూరు వాళ్ళు, లేకపోతే ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చున్నారు, ఏడు చేస్తున్నారు, 5 ఏళ్ళు అయినా కూడా మీ 5 ఏళ్ళు స్టే కూడా నెల్లూరులో మీ హౌసింగ్ ఎక్స్పెన్సెస్ అనేది 0 చేసుకోవాలంటే ఇల్లు కొనుక్కోండి. 5 సంవత్సరాల తర్వాత ఇల్లు అప్రిషియేట్ అవుతుంది, కానీ మనం కట్టిన బాడుగులు కానీ, కరెంట్ బిల్లు కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ వెనకరావు. ఇంతే కాన్సెప్ట్. అన్న లాస్ట్ మాత్రం చాలా బాగుంది. ₹1 ఇంట్రెస్ట్ తో బ్యాంక్ లో నింపిస్తే, ఇలా రీసెంట్ గా జాబ్ వచ్చిన వాళ్ళు అంత మనీ ఒకసారిగా సేవ్ చేసుకోవడం కష్టం కాబట్టి మంత్లీ ఆ రెంట్, పెట్రోల్ ఇవన్నీ కలిపి మనం బ్యాంక్ కట్టేసామంటే మన హౌస్ మన దగ్గరే ఉంటుంది, అండ్ ఈ ఖర్చులన్నీ కూడా మన సేవింగ్ కోసం అన్నట్టే ఉంటుంది. సో అయితే వెంచర్ అది చూడాలి. యాక్చువల్గా మేము లాస్ట్ టైం అనుకున్నప్పుడు వెంచర్ మేము వెళ్ళాం, బట్ అప్పుడైతే జస్ట్ నార్మల్గా ఫ్లాట్గా ఉంది. ఇప్పుడైతే బిల్డింగ్ రెడీ అయిపోయింది అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటి, సో ఎన్విరాన్మెంట్ గురించి నర్మదా అన్న చాలా స్పెషల్ గా చెప్పారు. అంటే స్పెషల్ ఉంటుందా అనేది మనం ఒకసారి వెళ్ళి చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది, అసలు ఎట్లా ఉంది ఏంటనేది. మనం చెప్పుకున్నప్పుడు చాలా బాగుంది అనిపించింది, డైరెక్ట్ గా చూస్తే మనకు ఆ ఫీల్ తెలుస్తుంది ఎలా ఉంటుందని. ఓకే డన్, వెళ్దాం మరి. షూర్, తప్పకుండా. ఓకే. సో వ్యూవర్స్, మొత్తానికి నవీనాకైతే బాగా నచ్చింది. యాజ్ యూజువల్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటా, చెప్పాను కదా. సో ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగుంటుంది. సో మీరు రావాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే www.snellore.comలో మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే, సో మా టీమే మీతో కాంటాక్ట్ అవుతుంది, మిమ్మల్ని తీసుకెళ్తుంది, సో దగ్గరుండి అన్నీ చెప్తుంది, చూపిస్తుంది. సో యాజ్ యూజువల్ మేము చెప్పేదే యాజ్ యూజువల్ మీకు కూడా. సో ఆ ఎన్విరాన్మెంట్కి వెళ్ళిన తర్వాత అది నచ్చిందా లేదా, సో మీరు చెప్పిన స్ట్రాంగ్ ఏదైతే ఉందో అది ఉందా, లేదంటే ఈ స్పెషాలిటీస్ అన్ని చెప్పడమేనా నిజంగా ఇస్తున్నారా, ఇవన్నీ కూడా మీకు కూడా అర్థమవుతాయి. సో ఫ్యామిలీతో వస్తే కూర్చుంటే డిస్కషన్ చేసుకుంటే యాజ్ యూజువల్ మీరు అక్కడే ఫ్లాట్ తీసుకునే దానికి కూడా 100% అనుకుంటున్నాను నేను. సో వాళ్ళు వెంటనే బుక్ చేసుకుంటారు అనిపిస్తుంది. ఖచ్చితంగా. అంటే ఇవన్నీ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి సార్ చెప్పారు, చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. సో అన్న ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు అండ్ అలాగే మనకి స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో ఒకవేళ అంటే రిజిస్టర్ చేతరా అనే వాళ్ళు, అంటే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడం అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో స్క్రీన్ మీద అవుతున్న నెంబర్స్ ఉన్నాయి, వాటి కాంటాక్ట్ అవ్వండి. సో అలా అయినా సరే మీరు రిజిస్టర్ అయినట్టే. సో మనం అలా స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కి కాంటాక్ట్ అయ్యామంటే డైరెక్ట్ ఆఫీస్ కి వెళ్ళేసి మనకి వాళ్ళు చెప్తారు, మనకి సజెషన్ చేస్తారు ఎలా రావాలి ఏంటి అనేది. సో మనం ఆఫీస్కి వెళ్ళిపోయామంటే దగ్గరుండి మనకి క్లారిటీ ఇస్తారు. ఆ క్లారిటీ మనకు నచ్చితే తీసుకోవచ్చు. అన్న పైగా ఇందాక సార్ అన్నారు ₹1 ఇంట్రెస్ట్ కి మనకి బ్యాంక్ లోన్ కూడా ఇస్తారనేసి. ₹1 కాదు యాక్చువల్గా, సార్ ఫ్లోలో అన్నట్టున్నారు కానీ ₹1 కాదు, యాక్చువల్గా ఇంకా చాలా తక్కువగా వస్తుంది అది. సో 70 పైస్ అంతేనా? 70 పైసలకే మనకి లోన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అంటే ఎలా అంటే మనం గోల్డ్ లోన్ తీసుకుంటే ఎంత తక్కువ ఇంట్రెస్ట్, మనకి బ్యాంక్ లోన్ కూడా అంతే, హౌసింగ్ లోన్ కూడా అంతేనా? ఓకే, సో చాలా తక్కువ ఇంట్రెస్ట్ అయితే మనకి. సో అది. సో మొత్తానికి అయితే ఈ క్లారిటీ కోసం మనం వెళ్దామా, ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాల్సింది. వెళ్దాము, చూద్దాము, అండ్ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా ఒకసారి ఫీల్ అవుదాము. అమ్మో నువ్వు చాలా రెడీగా ఉన్నావు. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మీరు చెప్పినప్పుడు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా ఎందుకు వెయిట్ చేయడం, డైరెక్ట్ గా వెళ్తే చూద్దాం కదా అసలు ఎలా ఉంటుంది. పైగా నేను 1 year నుండి వెయిట్ చేస్తున్నాను ఓన్ హౌస్ తీసుకోవాలి అనేసి. సో మీరు ఇన్ని చెప్పిన తర్వాత నేను ఇంకా త్వరగా వెళ్దాం, ఇప్పుడే వెళ్ళి చూద్దాం అన్నట్టు అనిపిస్తుంది నాకు. షూర్. ఓకే.